సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు సిపిఐ రాష్ట్ర కార్యాలయం నుంచి అంతిమయాత్ర మొదలవుతుంది. అధికార లాంఛనాలతో అంతిమయాత్ర నిర్వహించబోతున్నారు. గాంధీ మెడికల్ కాలేజ్ వరకు ఇది కొనసాగబోతుంది. అనంతరం సురవరం డెడ్ బాడీ కుటుంబ సభ్యులు డొనేట్ చేయబోతున్నారు. సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎంతో పాటు ఇతర పార్టీ, ప్రజా సంఘాల నేతలు ఆయనకు నివాళులర్పించారు. సురవరం సుధాకర్ రెడ్డి స్ఫూర్తిని కొనసాగించేలా, భావితరాలకు అందించేలా ప్రభుత్వం తరపున ఆలోచిస్తామన్నారు. కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రెడ్డి గారు ఆ పాలమూరు జిల్లాకు వన్నె తెచ్చిండ్రు. ప్రజాసేవనే కాదు, సిద్ధాంతపరమైన రాజకీయాలను జీవితకాలం ఆచరించి ఏది అధికారం ఉన్నా లేకపోయినా, ప్రజాప్రతినిధిగా కొనసాగినా కొనసాగకపోయినా సిద్ధాంతాన్ని ఏ రోజు కూడా వదలలేదు. అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం తెలంగాణ ప్రజలకే తీరని లోటు. సురవరం సుధాకర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం, మంత్రివర్గంలో చర్చిస్తాం. అది ఎక్కడ, ఏ విధంగా, ఏ రకమైన కార్యాచరణ చేపట్టాలి మేము మంత్రివర్గంలో తప్పకుండా చర్చించి, ఎందుకంటే తెలంగాణలో ఉన్న కొద్దిమంది విలువలతో కూడుకున్న రాజకీయాలను జీవితకాలం ఆచరించిన వ్యక్తుల పట్ల ఈ ప్రభుత్వానికి సానుభూతి ఉన్నది. సురవరం సుధాకర్ రెడ్డి గారిని కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. దానికి సంబంధించి వారిని శాశ్వతంగా ఈ ప్రాంత ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడైనా వారి యొక్క పాత్రను ఉండే విధంగా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. నిబద్ధతతో మొదటి నుండి ప్రజల పట్ల ఒక స్పష్టమైన ప్రజా సమస్యల పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో అన్ని ప్రజా సమస్యల విషయంలో కూడా క్రియాశీలంగా వ్యవహరించిన సురవరం గారు మన మధ్య లేకపోవడం అనేది ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. వారి లేని లోటు పూడ్చలేనిది. వారి కుటుంబానికి ఈ సందర్భంగా మనోధైర్యంతో, నిబ్బరంతో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మానివారు. వివిధ బాధ్యతల్లో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా, ముఖ్యంగా పేదల పక్షాన పోరాడుతూ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా కమ్యూనిస్ట్ పార్టీకి ఎంపికైన మంచి వ్యక్తి, మానవతావాది, సజ్జనుడు శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం చాలా విచారకరం. ఆ మధ్యనే ఆయన గొంతు కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే మిత్రుడు డాక్టర్ విష్ణు స్వరూప్ రెడ్డి దగ్గర ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నేను చూశాను. మీ పేరు చెప్పండి అంటే సురవరం సుధాకర్ రెడ్డి అని చెప్తూ ఉన్నాడు ఆయన. అది చూసి నాకు సంతోషం కలిగింది. కోరుకున్నాడు, మళ్ళా మంచిగా తిరుగుతాడు ప్రజా జీవనంలో అని చెప్పారు. కానీ లోపల జరగడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. తెలంగాణ ఉద్యమాన్ని బాహటంగా సపోర్ట్ చేయడం విషయంలో ఆయన అమోఘంగా సపోర్ట్ చేయడం. జనం కమ్యూనిస్ట్ పార్టీ అంటే సమైక్యాంధ్ర, అలాంటి దాన్ని ఆయన ఆ గిరిని, ఆ బరిని దాటేసి సెపరేట్ తెలంగాణ కావాలి, సెపరేట్ ఆంధ్రప్రదేశ్ కావాలని పోరాటం చేసి తీర్మానం చేయించాడు. ఆయన సిపిఐ తరఫున అమోఘంగా తెలంగాణ రాష్ట్ర సాధనకి కృషి చేశాడు. ఆయన పార్లమెంట్లో 2 దశాబ్దాలుగా 21 ఏళ్ళు వయస్సు ఉన్న వాళ్ళకే ఓటు అనే దాన్ని 18 ఏళ్ళకి తీసుకొచ్చి రావడంలో ఆయన కానీ, ఆయన మిత్రుడు సహచర ఎంపీ కేరళ చంద్రప్పన్ గారు కానీ అమోఘాన్ని కృషి చేశారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే దశగా నిజంగా విజయం సాధించాడండి. ఆ దశలో కానీ అలాగ అనేక ఉద్యమాల్లో ఆయన చేసిన పోరాటాలు అనన్య సామాన్యమైనవి. ఆయన యొక్క లోటు, తీరని లోటు పీడిత ప్రజానికానికి